బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమల పవిత్రతకు భంగం కలిగించే మరో ఘటన వెలుగు చూసింది. కౌస్తుభం వసతి గృహంలోని 538వ గదిలో బస చేసినటువంటి ఒక యాత్రికుడు నిషేధిత వస్తువులైన కోడిగుడ్లతో పట్టుబడ్డం కలకలం రేపుతుంది. అలిపిరి తనిఖీలను దాటుకొని ఇవి లోపలికి రావడంపైన భద్రతా వైఫల్యం స్పష్టమవుతుంది. దీనిపైన సీరియస్ అయినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం ఉన్నతాధికారులు విధుల్లో నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై శాఖాపరమైనటువంటి చర్యలకు ఆదేశించారు. సదరు వ్యక్తిపై తిరుమల పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. తిరుమల పవిత్రతకు భంగం కలిగించే మరో ఘటన వెలుగు చూసింది. కౌస్తుభం వసతి గృహంలో 538వ గదిలో బస చేసినటువంటి ఓ యాత్రికుడు నిషేధిత వస్తువులైన కోడిగుడ్డుతో పట్టుబడ్డం కలకలం రేపుతుంది. అలిపిరి తనిఖీలను దాటుకొని ఇవి లోపలికి రావడంపైన భద్రతా వైఫల్యాలు స్పష్టమవుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు. రమణ, చెప్పండి, భద్రతా వైఫల్యం చాలా స్పష్టంగా కనబడుతుంది. నిషేధిత వస్తువైనటువంటి కోడిగుడ్డు తెచ్చినటువంటి ఘటన మాత్రం కలకలం రేపుతుంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? రైట్ సిరాజ్, తిరుమలలో మరోమారు భద్రతా వైఫల్యం కొట్టొచ్చినట్లుగా కనబడుతున్నది అని చెప్పాలి. ముఖ్యంగా తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే పరిస్థితి ఉంటుంది. తిరుపతిలో అలిపిరి చెక్ పాయింట్ వద్ద కావచ్చు, లేకపోతే నరకదారి మార్గంలో కావచ్చు, శ్రీవారి మెట్టు మార్గంలో కావచ్చు, అన్ని ప్రాంతాలలో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించిన తరువాతే తిరుమలకు భక్తులు వెళుతూ ఉంటారు. అలాగే అలిపిరి ప్రాంతంలో అయితే దాదాపు వాహనాలను అరగంట వరకు కూడా తనిఖీలు నిర్వహించిన తరువాతే పైకి పంపిస్తూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో తిరుమల కౌస్తుభం వసతి గృహంలో 538వ గదిలో ఏదైతే కోడిగుడ్లు కలిగిన భక్తులను ఆ ప్రాంతంలో ఉన్న సిబ్బంది గుర్తించి అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న విజిలెన్స్ అధికారులు అతన్ని అదుపులోకి తీసుకొని ఎలా ఈ గుడ్డులు తిరుమలకు తీసుకొచ్చారు అనే దీని మీద అతన్ని విచారిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. మొత్తం మీద తిరుమలకు ఏ విధంగా ఈ నిషేధిత వస్తువులు చేరుతున్నాయి, టీటీడీ అనేక రకాలుగా చెకింగ్ నిర్వహిస్తున్నప్పటికీ కూడా దానిని తీసుకెళ్లే నిషేధిత వస్తువులను తీసుకెళ్లే వ్యక్తులు రకరకాల పద్ధతిలో తిరుమలకు వాటిని తీసుకెళ్తూ తిరుమలకు చేరుస్తున్న పరిస్థితి. ఏదైతే ఈ తాజా ఘటన ఏదైతే ఉందో దానికి ముందు రోజే తిరుమలలో కొంతమంది తమిళనాడుకు చెందిన భక్తులు ఒక భారీ ఫ్లెక్సీని ఆలయం ముందరే ప్రారంభించి తమిళనాడు అన్నా డిఎంకేకి సంబంధించి పళనిస్వామి ముఖ్యమంత్రి కావాలనేనని అక్కడ ఆ పోస్టర్ ను ఆవిష్కరించి దానిని నెట్టింట వైరల్ చేసిన పరిస్థితి అవుతుంది. ఈ నేపథ్యంలో వారి మీద కూడా కేసులు నమోదు చేస్తామని టీటీడీ ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. తాజాగా కౌస్తుభం అతిథి గృహంలో జరిగిన ఈ కోడిగుడ్ల కలకలానికి సంబంధించి కూడా ఇప్పటికే తిరుమల పోలీసులకు సమాచారం అందించి వారి అదుపులో ఎవరైతే ఆ గదిలో ఉన్నారో అతనిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి అతను ఏ విధంగా తిరుమలకు వచ్చారు, ఆ సందర్భంలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది మీద వేటు వేసే పరిస్థితి తాజాగా నెలకొన్న పరిస్థితి. కానీ తిరుమలకు ఏ విధంగా ఈ నిషేధిత వస్తువులన్నీ కూడా చేరుతున్నాయి అనేది $1 మిలియన్ ప్రశ్నగానే మిగులుతుంది. ఎందుకంటే రకరకాల పద్ధతుల్లో తిరుమలకు ఈ నిషేధిత వస్తువులు చేరుతున్న పరిస్థితి అయితే ఉంది. కార్లలో కావచ్చు, బస్సులలో కావచ్చు, లేకపోతే నడిచి వెళ్లే భక్తులు కావచ్చు, వారు ఏ విధంగా దీనిని తీసుకెళ్తున్నారనే దీని మీద ఇప్పుడు అధికారులు అయితే తలలు పట్టుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. తిరుపతిలో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించినప్పటికీ కూడా ఈ నిషేధిత వస్తువులు తిరుమల చేరుకోవడం పట్ల భక్తులు ఒకంత ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీని మీద ఇప్పటికే టీటీడీ సిబిఎస్ఓ కావచ్చు, లేకపోతే విజిలెన్స్ వింగ్ అధికారులు కావచ్చు, తిరుపతి కేంద్రంగా ఈ విధంగా తిరుమలకు వచ్చే వాహనాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అయినప్పటికీ ఎక్కడో ఒక చోట మిస్ అయి తిరుమలకు చేరుకుంటున్న పరిస్థితుల్లో తిరుమలలో కూడా వీటిని పట్టుకునే విధంగా వ్యవస్థను రూపొందిస్తున్న పరిస్థితి అయితే ఉంది. తిరుపతిలో క్షుణ్ణంగా తనిఖీలు చేసినప్పటికీ జిఎన్సీ టోల్ గేట్ వద్ద కూడా తనిఖీలు నిర్వహించాలని భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్ రమణ, థ్యాంక్ యూ.